కోలు 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 నా స్వామి కొమ్మలు ఇద్దరి మధ్య జోడు మాల కాపడిచే నడమ్మో నా స్వామి ఏ పొద్దు కడవా ఎడమ్మా. పెద్ద రొయ్యలు ఇవి మొత్తం మ్యాగ్నేట్ చేసిన ఒక గంట సేపు పక్క పెట్టేసుకుంది అనేది. చూడండి ఇట్లా ఆయిల్ పైన మొత్తం ఆయిల్ ఇట్లా తేలాలి, అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు. చూడండి కొత్తిమీర పుదీనా లైట్గా వేసుకోవాలి. ముక్క చూడండి. బాబాయ్ ఛానల్ ఎంకరేజ్ చేయండి మీరు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే ఇలా చేయబోయేది ఏంటంటే తెలంగాణ స్టైల్లో రొయ్యల బిర్యానీ. దొడ్డు రొయ్యలు చూడండి ఎంతలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో రొయ్యలు, పచ్చే బాగున్నాయి. ఇంకా వేస్తే ఇంకెంత బాగుంటుందో. కామెంట్లలో చాలామంది అడిగిరండి, బాబాయ్ రొయ్యల కర్రీ చేయమని. రొయ్యల కర్రీ ఏంది నాన్న నేను చేసేది, రొయ్యల బిర్యానీ చేస్తానని చేసి చూపెడతాను. చూడండి మీరు. కేజీ బాస్మతి రైస్ నానబెట్టుకుంటున్నా. పెద్ద రొయ్యలు ఇవి. చూడండి ఉప్పు వేసుకుంటున్నాం, దొడ్డు ఉప్పు వేసుకుంటున్నాం. ఇలా ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి, మంచిగా నీట్గా. చూడండి పసుపు వేసుకుంటున్నాము, పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే మంచిగా మనకు నీట్గా వాష్ అయిపోతుంది. చూడండి నిమ్మకాయ పిండుకుంటున్నాము, పసుపు ఉప్పు వేసినాము, నిమ్మకాయ పిండుతున్నాము. ఇక మంచిగా వాష్ చేసుకుంటే ఉంటుంది మజా, సూపర్ ఉంటుందండి. ఇట్లా నీట్గా కడుక్కొని పెట్టుకొని వేసుకుంటే సూపర్. ఇట్లా మంచిగా వాష్ చేసుకోవాలండి. చూడండి అల్లం కలుపుతున్నా. మనం వీటికి చేపలకు రొయ్యలకు అల్లం, కారము, మసాలా, మనం ఇలా ఏమేమి మసాలాలు వేసుకుంటాం అవన్నీ మ్యాగ్నేట్ చేసి పక్క పెట్టుకోవాలండి. ఒక గంటన్నర మసాలాలు వేసుకుంటాం. చూడండి మసాలా, మనం నూరు పెట్టుకున్న గరం మసాలా, సరిపడా ఉప్పు, తగినంత పసుపు, చూడండి తగినంత కారం, 2 స్పూన్లు నాది వేసుకున్నానండి. పచ్చిధనియాల పొడి. చూడండి మొత్తం మ్యాగ్నేట్ చేసిన ఒక గంట సేపు పక్క పెట్టేసుకుంది అనేది. చూడండి మంట రాజేసుకున్నాం. మన అటుకే ఇప్పుడు రొయ్యల కర్రీ చేయడానికి అటుకే మనం బిర్యానీలకి అటుకే పెట్టుకుంటున్నాం. చూడండి మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలండి. లవంగాలు ఒక 4, ఇలాచీలు ఒక 4, దాల్చిన చెక్క 2, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, బగారాకు, అల్లం. చూడండి ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. నేను ఏమేమి వేస్తున్నా చూడండి, బాగా గమనించండి. ఇక పచ్చిమిర్చి, చూడండి ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డలు మంచిగా పండు వేగాలండి. చూడండి ఉల్లిగడ్డలు పండు మంచిగా వేయించుకోవాలి. ఈ విధానంగా నేను ఎలా వేస్తానో, ఇలా వేసే మసాలాలు ఏ విధానంగా వేసినో చూడండి. మీరు చూసి మీరు కూడా గమనించి మీకు ఒక సందర్భం వచ్చినప్పుడు ఇట్లా బయటికి వెళ్ళి పిల్లలతోటి ఇలా వంట చేసుకొని చూడండి. చూడండి కొత్తిమీర, మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, మనం నూరు పెట్టుకున్న అల్లం, ఫ్రెష్గా ఇలా తయారు చేసుకున్న అల్లం. ఇది పచ్చివాసన పోయేదాకా ఎంచుకోవాలి. చూడండి పచ్చివాసన పోయేదాకా అల్లం ఎంచుకున్నాం. తగినంత పసుపు, చూడండి పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు నూనెలో ఎంచుకోవాలి. ఇది పసుపు. ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు తాలింపులు వేసుకుంటున్నాం. చూడండి
చూడండి ఇట్లా ఆయిల్ పైన మొత్తం ఆయిల్ ఇట్లా తేలాలి, అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు రొయ్యలు. చూడండి ఎలా ఎలా ఫ్రై అవుతున్నాయి చూడండి, రొయ్యలు ఇట్లా ఉన్నాయి చూడండి. కొంచెం కారం వేసుకోవాలండి, ఎందుకంటే మనం కలిపిన కారం సరిపోతే సరిపోదు, బిర్యానీలో కావాలి కదా, ఎందుకంటే కారం కొంచెం వేస్తున్నా. కారం పచ్చివాసన పోయేదాకా వేగాలండి. కొంచెం ఉప్పు సప్పుడు ఉన్నది, ఉప్పు వేసుకుంటున్నాము. చూడండి పెరుగు వేసుకుంటున్నాం చూడండి. పెరుగు ఇది ఈ విధానంగా కలుపుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుకుందామండి. చూడండి ఇలా మనం పెరిగేసుకున్నాం, పెరిగేసుకున్నాక ఎసరు పొంగుతుంది, అవి ఎసరు ఇనికేదాకా వేయించుకోవాలండి. రొయ్యలు వేయించుకున్నాక దించి పక్క పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక మంట తలిగి ఇక చూడండి, ఇక నూనె మొత్తం పైన తేలుతుంది చూడండి. పెరిగేసినాక ఇలా ఉడకబెట్టుకున్నాక ఇక దించేసుకోవాలి. మనం బిర్యానీకి తాలింపు వేసుకుందాం. ఇక దించి పక్క పెట్టేసుకుంటాను. బిర్యానీకి వాటర్ పోసుకుంటాను. చూడండి ఉప్పు వేసుకుంటాను, నీళ్ళు మసులుతున్నాయి. కొంచెం అంతా రాతిపువ్వు, 4 లవంగాలు, ఒక జాపత్రి, ఒక స్టార్ పువ్వు, 4 విలాచీలు, ఒక దాల్చిన చెక్క 2 ఇంచులు, 3 బగారాకులు, సాజీరా, ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాం చూడండి. చూడండి ఇది స్పెషల్ ఐటము కస్తూరి మెంతి కొంచెం లైట్గా. చూడండి మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 1 గంట సేపు నానబెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఎసరు వచ్చింది, ఎసట్లు వేసుకుంటాం చూడండి. మంచిగా ఉండలు కాకుండా కలుపుకోవాలండి. ఒక 10-20 నిమిషాలు, ఒక 70% ఉడకంగానే తీసేసుకొని బిర్యానీ వేసుకుందాం మనం. చూడండి అన్నం అయిందో చూసుకుందాం ఒకసారి. ఓకేనండి. చూడండి రైస్ 70% ఉడికేసింది. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం, గిన్నె అడగంటకుండా. చూడండి రైస్ వేసుకుంటున్నాం. కోలు 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 నా సామి కొమ్మలు ఇద్దరి మంచి జోడు, మాల కాపడిచే నడమ్మో నా సామి ఏ పొద్దు కడ. ఫ్రై చేసుకున్న రొయ్యలు ఇలా వేసుకోవాలండి. చెక్క వచ్చి చెప్పదలిగే రాసావి చెప్పరాని దుఃఖ వచ్చే, ఒరే మాయదారి గుంటి మీద రాసామి మందు నూరే మామ కొడక, మందులేలా మాకులేలా రాసామి మధ్యలో ఉంటే చాలు పోరా. చూడండి కొత్తిమీర పుదీనా లైట్గా వేసుకోవాలి, కొంచెం ఆనియన్. చెక్క వచ్చి చెప్పదలిగే రాసావి చెప్పరాని దుఃఖం వచ్చే, దుబ్బోని దూరోని పుంజో నా సామి దుబ్బలెక్కి కూతబెట్టు. అయిపోయిందండి. ఇంకొక 10-15 నిమిషాలు కొంచెం లో ఫ్లేమ్లో మంట కొద్దిగా లైట్గా. బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. చూడండి ఎంత బాగా అయింది బిర్యానీ. సూపర్ అయింది చూడ్డానికైతే. రైస్ చూడండి ఎంత బాగా అయింది. రోజా సూపర్ ఉంటుంది బాబాయ్. ఓకే టేస్ట్ సూపర్ ఉంది బాబాయ్. రొయ్యల బిర్యానీ అయితే అసలు అమేజింగ్ ఉంది ఈరోజు. సూపర్ ఉంది, ఒకసారి తిని చూడు. సూపర్ అంటే సూపర్, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సూపర్ ఎక్సలెంట్, అదిరిపోయింది. ఇంకా రొయ్య చూడు, పీసు చూడు ఎట్లా ఉడికిందో. ఆహా
అద్భుతం. ముక్క చూడు బాబాయ్ ఎంత అద్భుతంగా ఉడికింది అసలు మెత్తగా. అసలు కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే ఇట్లా సూపర్ అయింది. అంతే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి ముక్క. ఆహా ఉడికనే ఇట్లా అంటేనే ఇదైపోతుంది. ఇది నోట్లో వేసుకుంటే ఉంటుంది ఇక సూపర్. దీంట్లో నిమ్మకాయ రసం పిండుకుంటే అబ్బా వేరే లెవెల్. ఇక నిమ్మకాయ పిండుకొని తింటే అసలు ఏమన్నా ఉన్నది ఆ ముద్ద నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంతే. రైస్తో పాటు ముక్క. అవును బాబాయ్ అద్భుతంగా ఉంది అసలు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈరోజు ఎంత బాగుందంటే ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ కంటే రొయ్యల బిర్యానీ సూపర్ కుదిరింది అసలు. నీకు ఏకదమ్ ఉంది ఈరోజు మనకి. బా ఇట్లా ఉండాలి. మొన్న మా మనవడండి మహేష్ ఒక కామెంట్ పెట్టిండు, తాత ఒక్కసారి రొయ్యల బిర్యానీ చేయి తాత, నేను కూడా ట్రై చేస్తా అని అన్నాడు. అందుకనే మా మనవని కోసమే ప్రత్యేకంగా రొయ్యల బిర్యానీ చేసిన. ఎలా చేసిందో చూడండి, ఇక అంత బాగున్నది. బాబాయ్ చెప్పునా ఫస్ట్ వచ్చినప్పుడు మనకు బిర్యానీ ఉన్నాం కదా, అవును దమ్ బిర్యానీ. ఆ రోజు నువ్వు మోదకాకులు తెంపరా నాన్న తీసుకురా అని చెప్పినావు. హే బాబాయ్ మోదకాకులతో ఏం చేస్తాడు, ఎందుకు తెంపరా అని చాలా చిరాకు పడుకుంటూ పోయింది తెంపినా బాబాయ్ మోదకాకులు అయితే. అవునా ఈ వచ్చేది ఈ పని చెప్పింది నేను అసలు ఇతను ఏం చేసుకుంటాను. కానీ తీసుకొచ్చి నువ్వు దాన్ని బండ కింద పెట్టి ఇస్తరాకులు కుట్టినావు కదా, అప్పుడు ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు ఫంక్షన్ హాల్లో కూర్చొని ఇటాను. అవును అసలు మధ్య కనిపించలే అసలు. నేను నాకు గుర్తు కూడా లేదు మోదకాకులతో యాకులు తయారు చేస్తారనే విషయం. అవునా మోదకాకులతోనే కుడుతున్నాను. మన ఈ పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా, అవును ఆ ఆకుల కంటే ఆకులు చాలా అద్భుతంగా తింటుంటే మాత్రం. చిన్నప్పుడు మా తాత వినిపించినవి, మా నాన్న వేసుకోయింది గుర్తొస్తున్నాయి నాకు ఇంట్లో తింటుంటే. అదే నాన్న మన వెనకట కూడా మా తాతల ముత్తాతల కాలాన కూడా అప్పుడు ఇప్పుడు ఈ చిన్న చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఆకులు మొన్న కానీ ఇది ఒక 2 ఆకులు 3 ఆకులు వేస్తేనే ఇస్తరాకేది. దాంట్లో పెట్టుకొని తింటే గిన్నె అన్నం కూడా పట్టేది, అంత పెద్దగా ఉండేది అన్నట్టు ఆకులు. నాకైతే నిజంగా నా చిన్నప్పుడు తిన్న విషయాలన్నీ గుర్తొస్తున్నాయి ఇంట్లో తింటుండే. అది చూసి చాలా రోజులు అవుతుంది కళ్ళతో చూసి అసలు మోదకాకుల్ని. పెట్టుకున్న కాడికి కడుపు నిండా పర్ఫెక్ట్గా లాగిచ్చినాం, అయిపోయింది. లాస్ట్ ముద్దండి ఇది. బిర్యానీ అయిపోయిందండి. ముక్క చూడండి, మనం ఎంతో కష్టపడుతున్నాం. ఇది నాది అది నాది అని ఎంతో కష్టపడి ఇంత ఇది చేస్తాం. ఎంత చేసినా కానీ ఈ ఒక్క ముద్ద కోసమే మన తిప్పలబడేది. ఈ ముద్ద మన కడుపు నిండా తింటే చాలు, మనకు అదే సంతోషం. చాలా హ్యాపీగా ఉన్నది, చాలా తృప్తిగా ఉన్నది, నాకు చాలా సంతోషంగా ఉన్నది. బాగానే ఉన్నదండి. ఈ వంటకాలు చేస్తుంటే నాకు చేయలేని వంటకాలు కూడా నేను కొత్త వంటకాలు కూడా చూసుకుంటా నేను చేసుకుంటూ వస్తున్నా. కానీ ఆడియన్స్ చాలా వరకు రిప్లై చాలా తక్కువ ఇస్తుర్రు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను చాలా ముందుకెళ్ళగలుగుతా. మీరు కూడా చాలా వరకు కోఆపరేట్ చేయండి. నాకు నా పాత ఆడియన్స్ కూడా చాలా తక్కువ చూస్తుర్రు. మీరందరూ దయచేసి హెల్పింగ్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని ఏం అడుగుతలేదండి, నాకు పైసలు ఏమని అడగలే, మిమ్మల్ని నేను ఏది అడగలే. కాకపోతే మీరు ఎట్లాగా చూస్తున్నారు కదా, ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ సబ్స్క్రైబ్ చేయండి, చెప్పండి. చేస్తే జర నేను ఇంకా ముందుకెళ్తా. నేను మిమ్మల్ని అయితే డబ్బులు ఏమి అడగలేదండి, కామెంట్లే, లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు, అంతేనండి మిమ్మల్ని కోరుకునేది. బాబాయ్ ఛానల్ ఎంకరేజ్ చేయండి మీరు. బాబాయ్ని సపోర్ట్ చేయండి. వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి మనకి, స్టార్టింగ్లో వచ్చిన వ్యూస్ రావట్లేదు. ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి. బాబాయ్ని సపోర్ట్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేస్తాడు బాబాయ్. లాస్ట్ టైము ఒక ఫ్రెండ్ అడిగిండు మనకి ఫ్రాన్స్ బిర్యానీ కావాలని చెప్పేసి, అందుకే ఈరోజు కుక్ చేసి పెట్టినాము. యాక్చువల్గా మేము రమ్మని చెప్పినాము కానీ ఆ ఫ్రెండ్ రాలేడు. ఎవరైనా తినాలి మంచి మీకు నచ్చిన వెంటనే ఏదో చెప్పండి కామెంట్లో, మేము వస్తాము, రండి మీరు కూడా మాతో పడిచి తినండి, చూడండి ఎలా ఉంటుందో. బాబాయ్ని మీరు సపోర్ట్ చేయండి. మీరు బాబాయ్ని సపోర్ట్ చేస్తే చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాడు. అసలు బాబాయ్ దీన్ని స్టార్ట్ చేయడము ఒక మంచి గొప్ప ఆలోచనతో స్టార్ట్ చేసిండు. నాన్న ఎలాగో మనము మన పొలం ఉన్నది, పంట పండించుకుంటున్నాము, అన్నీ ఉన్నాయి బేట, మనము అవతల వాళ్ళకి కూడా సాయం కూడా వేయాలి. మనం ఇది ఒకటి పెట్టి ఇట్లా చేసి మన ఆర్ఫనేజెస్ ఉంటాయి కదండి, వృద్ధాశ్రమాలు కానీ అనాథ పిల్లలు కానీ,
అక్కడ కూడా బాబాయ్ వంటలు చేసి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు వాళ్ళకి. మనకి ఇప్పుడు వ్యూస్ తక్కువ రావడం వల్ల బాబాయ్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాడు. నేను పక్కన నుంచి చెప్తాను బాబాయ్కి, లేదు బాబాయ్ వస్తే అని చెప్పేసి మీరు కూడా ఎంకరేజ్ చేయండి బాబాయ్ని. బాబాయ్ ఆలోచనలు అన్నీ మనము నిజం చేద్దాం. బాబాయ్ ఆలోచన చాలా గొప్పది, దాన్ని మనం సహకారం చేసేటట్లు అందరం ప్రయత్నిస్తాం. బాబాయ్కి అందరం మనం తోడుండి బాబాయ్ని ఎంకరేజ్ చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, బాబాయ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.